ఎలా ఉండాలంటే మనం దేవుడి దగ్గర యథార్థపరుడివై ఉండాలి. దేవుడి దగ్గర యథార్థంగా ఉండాలి. దేవుడు చూస్తాడు మనల్ని. మనం ఏం చేస్తున్నామో ప్రతి దాన్ని దేవుడు చూస్తాడు. యథార్థంగా ఉండాలి. మన విశ్వాసాన్ని నిజంగా నా మాటలను బట్టి బ్రతుకుతున్నారా, లేదు ఇక్కడికి వచ్చి కేవలం వినేసి ఏమంటే బయటికి వెళ్ళిపోయి లోక సంబంధంగా లోక ఆచారాలను, లోక విశ్వాసాలను, మూఢ విశ్వాసాలను నమ్ముతున్నారో లేదో దేవుడు చూస్తాడా? యథార్థత అంటే ఏంటి చెప్పండి? యథార్థత అంటే ఏంటి? దేవుని మాటను నమ్మి దానిని ఆచరించేవాడే యథార్థవంతుడు. అలాగే యథార్థవంతులుగా మీరు ఉండాలని ఆ రోజు ఆ జాతికి చెప్పాడండి. యథార్థతను నిలుపుకోలేదు వాళ్ళు. ఈరోజు అదే మాటను క్రైస్తవులకు చెప్తున్నాడు ఆ దేవుడే. మీరు యథార్థంగా ఉండండి. మనుషుల కోసము ఏమండి మరి ఇతరత్ర దానికోసము భక్తిని నటించకండి, వేషం వేసుకోకండి.